పచ్చూరు నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిపించిన ప్రజలకు సేవ చేయడమే తన అంతిమ లక్ష్యమన్నారు పచ్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు. తన జన్మదిన వేడుకలు పచ్చూరులోని క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. తన జన్మదిన వేడుకలకు విచ్చేసిన వారు పూలదండలు, బొకేలు, శాలువాలు తీసుకురావద్దని కోరారు. తన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జనరల్ హెల్త్ తో పాటు కన్ను, గుండె జబ్బులకు క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న క్యాన్సర్ లాంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షా శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రైతులకు వివిధ రకాల పనిముట్లు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పచ్చూరు నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో మా ప్రతినిధి శౌరి ఫేస్ టు ఫేస్. పర్చూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దీనికి ప్రధానమైన కారణం పర్చూరు ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారి బర్త్డే వేడుకలను పర్చూరు నియోజకవర్గం మొత్తం ఘనంగా జరుపుకుంటుంది. అయితే ఈ పర్చూరు నియోజకవర్గం ప్రజలైతే ఘనంగా జరుపుకుంటున్నారు, కానీ ఏలూరు సాంబశివరావు మాత్రం చాలా నిబద్ధతతోటి చాలా సింపుల్గా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే విషయం చెప్పడానికి వస్తున్నారో వాళ్ళకి శాలువాలు తీసుకురావద్దు, పూలదండలు తీసుకురావద్దు, హడావుడి చేయొద్దని చెబుతూనే తర్వాత ఆయన మాత్రం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటువైపు రైతులకు కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి, అదేవిధంగా నిరుద్యోగులకు చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసలు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధానమైన కారణము అదేవిధంగా పర్చూరు నియోజకవర్గంలో హ్యాట్రిక్ వరుసగా 3 సార్లు పర్చూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాతనే ఇంతవరకు ఈ నియోజకవర్గంలో 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే లేరు. దీనికి కారణాలు ఏంటో ఆయన కలుపుకుందాం. సార్, ముందుగా HMTV తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరేమో శాలువాలు తీసుకురావద్దు, పూలదండలు తీసుకురావద్దు, చాలా ఆర్భాటాలు ఏమి లేకుండా రాండి అని చెప్తున్నారు. మీరేమో ఇక్కడ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటువైపు రైతులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు, ఇటువైపు నిరుద్యోగులకు జాబ్ మేళాలు నిర్వహించారు. ఏంటి ఇదంతా అసలు చాలా డిఫరెంట్గా ఉంది. వాస్తవంగా ఒక పద్ధతి ప్రకారం రాబోయే 5 సంవత్సరాలకి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఒక పక్కా ప్రణాళిక తయారు చేసుకొని చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ముందుకెళ్తా ఉన్నాం. అయితే ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలని ఇంటెన్సివ్గా చేయలేకపోవచ్చు. ఆ ప్రభుత్వం మిస్ అయ్యే కార్యక్రమాలని ఈరోజు వివిధ సంస్థల ద్వారా, మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకి మెరుగైన సేవలు అందించడం కోసం వారి దైనందిన జీవితంలో ఉండే రెగ్యులర్గా ఉండే సమస్యలు, లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ ఇతరత్ర ఉండే వాటిని వారికి స్తోమత లేకపోవటం, రకరకాల కారణాలతో పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ ఈ సందర్భంగా మేము రెగ్యులర్గా చేసే యాక్టివిటీని ఇంకా పెద్ద ఎత్తున వారి కల్పించడం జరుగుతూ ఉంది. వైద్య శిబిరం కానీ, కంటి వైద్య శిబిరం కానీ, జనరల్ హెల్త్ చెకప్ కానీ, అలాగే ఈరోజు క్యాన్సర్ కూడా చాలా గ్రామాల్లో విస్తృతంగా కనిపిస్తూ ఉంది. దానికి ఎర్లీ స్టేజెస్లో డిటెక్షన్ చేసినట్టయితే ఖచ్చితంగా నివారణ ఉంది. అందువల్ల మహిళలకి, పురుషులకి ఇద్దరికి క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. అలాగే యూత్ కోసము గత వారంలో 2 సార్లు మేము జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. వివిధ సంస్థల HR ప్రతినిధులని పిలిపించి ఇక్కడికే జాబ్ మేళా నిర్వహించాము. వారందరికీ కూడా ఈరోజు ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకున్న వారికి నియామక పత్రాలు ఇవ్వటం. అలాగే ఇక్కడ మనిషి, ముఖ్యంగా యువకులు మానసిక శారీరక దృఢత్వం కోసం ఒక ఫిట్నెస్ అవేర్నెస్ క్యాంపు నిర్వహిస్తూ వారికి ఒక అత్యాధునిక సౌకర్యాలతో ఉండే ఒక ఫిట్నెస్ సెంటర్ని ఇక్కడ మేము ఏర్పాటు చేశాం. ఇది పూర్తిగా వారిని మోటివేట్ చేస్తూ వారికి ఒక ఫెసిలిటీని మనకి అందిస్తుంది. ప్రజలు వాళ్ళు ఉపయోగించుకొని సక్సెస్ అయితే భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్కి అన్ని మండల హెడ్ క్వార్టర్స్, మేజర్ పంచాయతీసు అట్లా ఒక్కొక్క ఇయర్ వీటన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేసుకుని నెక్స్ట్ 5 ఇయర్స్లో ప్రతి గ్రామంలో కూడా ఈ ఫెసిలిటీ ఉండేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ ఉన్నాం. జనరల్గా ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే కార్యక్రమాల సర్వీస్ యాక్టివిటీ, ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా గ్రామీణ ప్రాంతం, చిన్న సన్నకారు రైతులు, పేద ప్రజలు, రైతు కూలీలు ఎక్కువగా ఉండే ప్రాంతం. చిన్న సమస్యలను కూడా తీర్చుకోలేక వారు ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. నేను వివిధ సందర్భాల్లో వెళ్ళినప్పుడు గ్రామాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. పర్మనెంట్గా మనం కొన్ని అక్కడ ఉండే సౌకర్యాలను మెరుగుపరచడం, వారి యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెంచడం ఒక నిరంతరం జరుగుతూ ఉండాలి. ఈలోపు ఏదో ఒక రకంగా వారి యొక్క సమస్యలను పోగొట్టడం కోసం వివిధ హాస్పిటల్స్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఇతర ఇన్స్టిట్యూషన్ సర్వీసెస్ కానీ మేము ట్రస్ట్ ద్వారా కానీ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం.
ఇదంతా కూడా ఈ ప్రాంత ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం, వారు చూపెట్టిన ప్రేమ ఆప్యాయతల్ని రుణం తీర్చుకోవడం కోసం నాకు చేతనైనంత చేయాలనేది నా ఉద్దేశం. సార్, మీరు ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నారు, మీకు వ్యవసాయం అంటే బాగా ఇష్టం. మీరు రాజకీయాలకు రావడానికి ముందు 2 సంవత్సరాలు ఇక్కడ పర్యటన చేసినప్పుడు కూడా ఎక్కువగా వ్యవసాయ సమస్యలే తెలుసుకున్నారు. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా, మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కాలువల మీద కూడా మీరు వారాలు కాలువల మీద కూడా ప్రయాణం చేసి మొత్తం సమస్యలను తీర్చుకున్నారు. ఆ సమస్యలను తీర్పినాయి. ఇప్పుడు ఈ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా రైతులకు మిషన్లు ఇవ్వటము, అదేవిధంగా ట్రాక్టర్లు కూడా ఇస్తా ఉన్నారంట. అంటే రైతుల యొక్క సమస్యలు పూర్తిగా తీసేయాలి, రైతులు మంచిగా ఉండాలనే మీ ఆకాంక్ష. రైతు బాగుంటే మొత్తం వ్యవస్థ బాగుంటుందండి. అన్ని రైతు చేసే వ్యవసాయం సంతృప్తికరంగా ఉంటే దానికి అనుబంధంగా ఉన్న రంగాలన్నీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ, లేకపోతే ఇతర అన్ని సెక్టార్స్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మాకు అవకాశం పూర్తిగా 90% పైన ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వారికి సరైన సదుపాయాలు, నీరు కానీ, రోడ్స్ కానీ, లేకపోతే వాళ్ళు పండించిన పంటను సరైన ధరకి కొనిపించడం కానీ, ఇవన్నీ ప్రభుత్వం చాలా ఇనిషియేషన్ తీసుకొని చేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా లాస్ట్ మైల్లో ఫార్మర్కి రీచ్ అయ్యేదానికి నిరంతరం పనిచేస్తాం. అలాగే వాళ్ళకున్న సమస్యలను ఎప్పటికప్పుడు అటెంటివ్గా అడ్రస్ చేస్తే అధికారులతో పరిష్కరించే కొన్ని ఉంటాయి, లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే చేసే ఉంటాయి, లేదంటే కొన్ని రైతులనే యునైట్ చేసి వారి ద్వారానే స్వచ్ఛందంగా ఎవరి సమస్యలు వాళ్ళు తీర్చుకునే విధంగా ఉంటాయి. నేను ఈ నెక్స్ట్ 5 years ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరానికి చిట్ట చివరి ఎకరానికి నీరు ఇవ్వాలి, రైతులను సంఘటితపరచాలి, రైతుల్ని సొసైటీలను బలోపేతం చేయాలి. అలాగే ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ని కూడా బాగా బలోపేతం చేసి రైతులు ఎవరి కాళ్ళ మీద, ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా వారు సొంతంగా అన్ని పనులు చేసుకునే దిశగా వారిని తీసుకెళ్లాలనేది ఖచ్చితంగా చేయాలనేది నా ఉద్దేశం. సార్, మీరు ఈ పరచూరు నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో సుమారు 90-100 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఏంటి, ఎలా సాధ్యం అసలు? ఇది ఇన్ని గ్రామాల పేర్లు తెలుసుకోవడమే చాలామంది ఎమ్మెల్యేలకు కష్టం. మీరు ఆ గ్రామాల్లో ప్రజలను కూడా పేరు పెట్టి పలకరించడం, సంబోధించడం, భుజమే చేసి మాట్లాడడం ఎలా సాధ్యమవుతుంది? ఇదంతా మనం చేసే పని మీద ఇష్టము, మనం దాన్ని కరెక్ట్గా చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. కాబట్టి వాళ్ళతో నాకు ఒక అనుబంధం ఉంది, ఒక మానసిక అనుబంధం ఉంది. ఆ అనుబంధం నిరంతరం బలపడటం నన్ను ఇంకా ప్రేరేపిస్తుంటుంది. వారి రుణం తెచ్చుకోవడానికి నేను నా వంతు ప్రయత్నం ఎక్కడా లోపం లేకుండా చేయాలనేది ఆ భగవంతుడి ఆశీస్సులతో జరగాలని కోరుకుంటున్నాను. రాజకీయ కురువృత్తులు పనిచేసిన ఇది పరచూరు నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే మీరు. ఇప్పటి వరకు పరచూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇక్కడ 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే లేరు. ఇది ఎలా సాధ్యమైంది? దీనికి ఏమైనా మంత్రం ఉందా? రాజకీయాల్లో మంత్రాలు తంత్రాలు ఏమి ఉండవండి. ప్రజలు మనం ఎంత నిజాయితీతో ఉన్నాము, ఎంత బాధ్యతగా ఉన్నామనేది చూస్తారు. కాబట్టి మనం చేసే పని కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా ప్రజలు ఆదరిస్తారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో ఇక్కడ ఉన్న సమస్యల్ని తీర్చడం కోసం ఈ రాబోయే 5 సంవత్సరాల సమయాన్ని వాడుకోవాలనేది నా సంకల్పం. 3 సార్లు గెలిపించిన పరచూరు నియోజకవర్గ ప్రజలకు మీ జన్మదినం శుభాకాంక్షల తరపున, హెచ్ఎంటీవీ తరపున ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఒకటేనండి, నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక మధ్యతరగతి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈ ప్రాంత ప్రజలు ఉద్దండుల్ని సైతం పక్కన పెట్టి నన్ను ప్రేమించారు, అభిమానించారు, ఆదరించారు, నాతో వెన్నంటి నడిచారు. నా ఆనందంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, లేకపోతే ప్రతిపక్షంలో చాలా ఇబ్బందుల మధ్య ఉన్న పరిస్థితుల్లో కూడా వెన్నుదన్నుగా ఉన్నారు. వారి రుణం తీర్చుకోవడం కోసం ఒక ప్రాంత ప్రజాప్రతినిధిగా కాదు, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రాజకీయాలకు వచ్చింది కేవలం ప్రజా సర్వీస్ చేయడానికే వచ్చాను, ఇక్కడ ఉన్న నిజాయితీతో పనిచేస్తానని చెప్తానే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ 3 సార్లు గెలిపించిన పరచూరు ప్రజలకు సేవ చేయడమే తన అంతిమ లక్ష్యం అని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామన్ హరీష్తో శౌరి ప్రకాశం.